సామాజిక ఉద్యమకారుడు నరెడ్ల శ్రీనివాస్ న్యాయం కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ భవన్లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వినియోగదారుల పక్షాన సమాచార హక్కుదారుడిగా లోక్సత్తా వ్యవస్థాపక సభ్యుడు నరెడ్ల శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు. బ్యాంకు అధికారిగా నరెడ్ల శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ఎందరికో రుణాలు ఇప్పించేవారని గుర్తు చేశారు. కళలను ప్రోత్సహిస్తూనే వినియోగదారుల రక్షణ కోసం చివరి వరకు పోరాటం చేశారని తెలిపారు. ఫిలిం సొసైటీకి నూతన భవనం నిర్మించేందుకు స్థల సేకరణకు కలెక్టర్ సానుకూలంగా ఉన్నారన్న మంత్రి నిధులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. కార్యక్రమాలే కాకుండా తన జీవనోపాధి బ్యాంకు ఉద్యోగంలో కూడా అనేక మంది సేవ చేసేవాడి నిరుద్యోగులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు ఇచ్చి బ్యాంకులో స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకు లోనింగ్ చేయించే విధంగా పేషెంట్ వారి నిబద్ధత, ఒక పారదర్శకత, నీతి నిజాయితీగా పారదర్శకంగా ఆహారనిచ్చలు ప్రేమపడేటువంటి మనస్తత్వాన్ని నేర్చుకోగలిగిన ఆ సందర్భంలో శ్రీనగర్ దగ్గర కూడా అనేక మంచి విషయాలను నేర్చుకుని ఎలా ఒక కష్టపడి పనిచేసే విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పైడి జయరాజు ఇతరత్ర స్ఫూర్తిదాతలైనటువంటి జిల్లాలో మనం సినీ రంగాన్ని, కళలను, మంచి జ్ఞానాన్ని నేర్పేటువంటి సినిమాలు ప్రదర్శించేందుకు ఒక వేదిక ఉంటే మంచిది అనేటువంటి భావనతో ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవన నిర్మాణానికి సహకారం చేస్తాం. మరొకసారి నరేంద్ర శ్రీనివాస్ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా యువత ఆలోచన చేయాలి. ఈ రోజు